హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తిడి వంత ఎడ్యుకేట్స్. ఈ రోజు నుంచి మనం మన వీడియోస్లో జిఎస్టీ గురించి తెలుసుకుందాం. అంటే జిఎస్టీ మొత్తం అన్ని టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తాను. అంటే ట్యూటోరియల్ వైజ్గా అన్ని కాన్సెప్ట్స్ అనేది కూడా పార్ట్ వైజ్గా నేను పెడతాను. సో అన్ని డీటెయిల్గా టాపిక్స్ అనేవి ఇస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్ మీరు అడగండి, నేను మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. అండ్ ఈరోజు మన ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ రాకముందు ట్యాక్సెస్ అంటే ఏంటి, జిఎస్టీ యొక్క హిస్టరీ అనేది ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్యాక్స్ అంటే పన్ను, మనం గవర్నమెంట్ కట్టే పన్ను అన్నమాట. ఈ ట్యాక్స్ అనేది కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏం లేదండి, ఇఫ్ ద లెవీ ఆఫ్ ట్యాక్స్ అండ్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ ఆన్ సేమ్ పర్సన్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్. అంటే ఇప్పుడు లెవీ ఆఫ్ ట్యాక్స్ అండ్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఒకటే వ్యక్తి మీద ఉన్నప్పుడు అది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇఫ్ ద లెవీ ఆఫ్ ట్యాక్స్ ఇస్ ఆన్ వన్ పర్సన్ అండ్ బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ ఆన్ అనదర్ పర్సన్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఇప్పుడు లెవీ ఆఫ్ ట్యాక్స్ అనేది ఒక పర్సన్ మీద ఉంటుంది, బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇంకొక పర్సన్ మీద ఉంటుంది. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అనేది ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. మరి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఒకటి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం సంపాదించే ఇన్కమ్ మీద మనమే డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తాము. అలాగే స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది మనం ఎప్పుడైతే ల్యాండ్ పర్చేస్ చేస్తున్నామో అప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది మనం పే చేస్తాం. సో ఇలా కొన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సిఎస్టీ. సిఎస్టీ అంటే మనం ఒక ప్రొడక్ట్ ఒక కంపెనీ నుంచి సేల్ చేసేటప్పుడు మనం పే చేసే ట్యాక్స్ అన్నమాట. అలాగే ఎక్సైజ్ డ్యూటీ. సో ఎక్సైజ్ డ్యూటీ కూడా మనం ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ ప్రొడక్ట్ సేల్ అయ్యేటప్పుడు, సో కంపెనీ నుంచి ఎప్పుడైతే ప్రొడక్ట్ అనేది బయటికి వెళ్తూ ఉందో అప్పుడు మనం ఎక్సైజ్ డ్యూటీ అనేది పే చేస్తాం. అలా ఇంకొన్ని ట్యాక్సెస్ ఉన్నాయి. సో అవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద కవర్ అవుతాయి. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే. ఇప్పుడు మనం ట్యాక్సెస్ బిఫోర్ జిఎస్టీ అంటే జిఎస్టీ మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయక ముందు మన ఇండియాలో ఏ ట్యాక్సెస్ ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం మనం. సో ఈ ట్యాక్సెస్ కూడా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, ఇంకొన్ని ట్యాక్సెస్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి అన్నమాట. సో ముందు మనము సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ట్యాక్సెస్ ఏంటనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏం లేదండి, జస్ట్ మనం ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కదా. సో ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ఆ కంపెనీ నుంచి సేల్ అయ్యి ఆ కంపెనీ నుంచి బయటికి వెళ్తుంది కదా ప్రొడక్ట్. సో కంపెనీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం పే చేసే ట్యాక్స్ అనేది ఏంటి అని అంటే ఎక్సైజ్ డ్యూటీ అని మనం పే చేస్తాం. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ అంటే మనం సర్వీసెస్ మీద పే చేసే ట్యాక్స్ అన్నమాట. సో దాన్ని సర్వీస్ ట్యాక్స్ అని అంటారు. తర్వాత సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటే మనం ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మన కంపెనీ నుంచి బయటికి వెళ్లేటప్పుడు మనం పే చేసే సేల్స్ ట్యాక్స్ అన్నమాట. తర్వాత కౌంటర్వైలింగ్ డ్యూటీ. ఇది మనం ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకున్నప్పుడు పే చేసే డ్యూటీ అన్నమాట. నెక్స్ట్ స్పెషల్ సివిడి. ఈ స్పెషల్ సివిడి కూడా అలాగే. సో ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అప్పుడు అంటే కౌంటర్వైలింగ్ డ్యూటీ అనేది జస్ట్ లైక్ ఎక్సైజ్ డ్యూటీ లాగా అనమాట. అండ్ స్పెషల్ సివిడి వచ్చేసి జస్ట్ లైక్ సిఎస్టీ లాగా అనమాట. సో ఈ రెండు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అప్పుడు మనం పే చేసే ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ సర్చార్జ్. ఈ సెంట్రల్ సర్చార్జ్ అనేది అంటే జస్ట్ లైక్ ఇప్పుడు కృషి కళ్యాణ్ సెస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది, అంటే హైయర్ ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ ఎడ్యుకేషన్ సెస్, ఇలా కొన్ని సెసెస్ అనేవి మనం ఇంతకు ముందు పే చేసాము. సో అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నాయి, ఇంకా కొన్ని స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో ఉండే ట్యాక్సెస్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ లో ఉండే ట్యాక్సెస్ ఏవైనా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నది కూడా ఎప్పుడైతే ప్రొడక్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తామో ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత మనం సేల్ చేస్తాం కదా, అప్పుడు సేల్ చేసేటప్పుడు మనం పే చేసే ట్యాక్స్ అన్నమాట. అంటే ఒక ప్రొడక్ట్ మీద మనం ఇంత అమౌంట్ అన్నది పే చేస్తాము, అది స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది అన్నమాట అమౌంట్ అన్నది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అన్ని చూద్దాం. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్ షోస్ చూస్తామో, అంటే మనం మూవీస్ కి వెళ్తాము, థియేటర్స్ కి వెళ్తాం కదా, సో అప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆక్ట్రేడ్ డ్యూటీ అంటే ఇప్పుడు మనం సేల్స్ చేస్తున్నాము, సేల్స్ చేస్తున్నప్పుడు సో ప్రొడక్ట్ అనేది ఒక ప్లేస్ లో ఉంటుంది, ఫైనల్ డెస్టినేషన్ అనేది కన్స్యూమర్ డెస్టినేషన్ అనేది ఇంకో ప్లేస్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ట్రావెలింగ్ జరుగుతూ ఉంటుందో ఆ మధ్యలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మధ్యలో లేదా ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ మధ్యలో చెక్ పోస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ చెక్ పోస్ట్ దగ్గర మనం పే చేసే డ్యూటీ అన్నమాట ఈ ఆక్ట్రేడ్ డ్యూటీ అన్నది. అండ్ ఎంట్రీ గేట్ ట్యాక్స్ అన్నది కూడా అదే. సో
కొన్ని ప్లేసెస్ లో ఒక్కో రకంగా ట్యాక్స్ అనేది పే చేయించుకుంటారు. సో ఒకటి వచ్చేసి ఆక్ట్రాయ్ డ్యూటీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎంట్రీ గేట్ ట్యాక్స్ అన్నమాట. సో ఆ ట్యాక్స్ అనేది మనం పే చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ లోకి మన గూడ్స్ అనేది మూవ్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో అవి ఈ ట్యాక్సెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్. ఈ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము అంటే మన యొక్క కంపెనీ గురించి కావచ్చు, మన యొక్క ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, మనం ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము అని అంటే కంపల్సరీగా దానికి మనం అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ లాటరీస్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్. మనం ఎప్పుడైనా లాటరీస్ వేస్తుంటాం, లక్కీ డ్రాస్ అలా తీస్తుంటాం కదా, అప్పుడు విన్ అయినప్పుడు కంపల్సరీ ఆ విన్ అయిన అమౌంట్ మీద మనము ఈ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అలాగే గ్యాంబ్లింగ్ మీద ఎప్పుడైనా మనం బెట్టింగ్స్ పెడుతుంటాము, అంటే ఇప్పుడు క్రికెట్ ఉంది, క్రికెట్ మీద బెట్టింగ్స్ వేస్తూ ఉంటారు కొంతమంది. సో అలా బెట్టింగ్ వేసినప్పుడు విన్ అయిన అమౌంట్ మీద కూడా కంపల్సరీగా మనం ట్యాక్స్ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ సర్చార్జ్. సో స్టేట్ సర్చార్జ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం సెంట్రల్ సర్చార్జ్ లో చెప్పుకున్నాం కదా, కృషి కళ్యాణ్ సెస్ అని, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెస్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ ఎడ్యుకేషన్ సెస్. సో ఇలా కొన్ని సెస్ అనేది కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి, ఇంకొన్ని వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో అనేది ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇవి ఈ ట్యాక్సెస్ అన్నది. సో కొన్ని వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటాయి, ఇంకొన్ని వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటాయి. ఇవన్నీ ఈ ట్యాక్సెస్ అనేది జిఎస్టీ రాకముందు మనము పే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనము జిఎస్టీ యొక్క హిస్టరీ అనేది తెలుసుకుందాం. అంటే జిఎస్టీ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, సో ఎన్ని డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం ఈ హిస్టరీ ఆఫ్ జిఎస్టీ లో తెలుసుకుందాం. సో ఫస్ట్ 2000, ఈ 2000 లో జిఎస్టీ యొక్క కాన్సెప్ట్ అనేది రైజ్ అయింది. అసలు ఎలా రైజ్ అయింది అని అంటే 2000 లో అప్పట్లో ఉండే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదండి. సో ఆ ప్రైమ్ మినిస్టర్, సో మన యొక్క నేషన్ మొత్తం అంటే మన యొక్క ఇండియా మొత్తం ఒకటే ట్యాక్స్ ఉంటే ఎలా ఉంటుంది, సో అంటే గూడ్స్ ఇంకా సర్వీసెస్ రెండింటికి కలిపి ఒకే ట్యాక్స్ పే చేయాలి అన్నట్లు ఒక యూనియన్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉండాలని చెప్పేసి 2000 లో ఉండే ప్రైమ్ మినిస్టర్ ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఫామ్ చేశారనమాట. సో వాళ్ళు ఈ జిఎస్టీ అనే దాన్ని రికమెండ్ చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ అనేది 2003 లో వాళ్ళు ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఫామ్ అయిన తర్వాత సో వాళ్ళు 2004 లో రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ అనేది వాళ్ళు ఇచ్చారు. ఈ టాస్క్ ఫోర్స్ అనేది రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ అనేది ఇచ్చారు. నెక్స్ట్ 2006 లో ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు కదా, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ పి చిదంబరం గారు 2006 అండ్ 2007 బడ్జెట్ లో, యూనియన్ బడ్జెట్ లో ఈ జిఎస్టీ యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి సజెస్ట్ చేశారనమాట. తాను ఏప్రిల్ 2010 లో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా అప్పుడున్న ఫినాన్స్ మినిస్టర్ సజెస్ట్ చేశారు. బట్ అనుకోకుండా ఆ సజెషన్ అన్నది అంటే ఇంప్లిమెంటేషన్ లో పెట్టలేకపోయారు. అండ్ తర్వాత చాలా డేట్స్ అనేవి కూడా మారాయి. నెక్స్ట్ 2014 లో 122nd అమెండ్మెంట్ బిల్ అనేది జరిగింది. అంటే మనకు కాన్స్టిట్యూషన్ లో ఈ యొక్క జిఎస్టీ గురించి కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఒక బిల్ అన్నది మన యొక్క పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే లోక్సభలో, రాజ్యసభలో ఈ యొక్క బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడు 2014 లో. ఆ తర్వాత ఏప్రిల్ 2016 లో సో ఈ ఏదైతే బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో ఆ బిల్ అనేది పాస్ అయింది. సో ఆ బిల్ పాస్ అయినప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ కి 101 అమెండ్మెంట్ అన్నది జరిగింది అనమాట. తర్వాత సెప్టెంబర్ 2016 లో ఏమైంది అంటే దీని తర్వాత సో ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. సో నెక్స్ట్ మార్చ్ 2017 లో ఏమైంది అని అంటే ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత మార్చ్ 2017 లో ఈ జిఎస్టీ లో కొన్ని యాక్ట్స్ ఉండాలి అని చెప్పేసి ఈ యాక్ట్స్ ఏమేమి అన్నది రికమెండ్ చేసింది అన్నమాట. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ ఆ జిఎస్టీ యాక్ట్స్ లో ఏముంటాయి అంటే ఏం రికమెండ్ చేశారు అని అంటే దానికి ఎక్కువ క్లాసిఫికేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. అంటే జిఎస్టీ లో కూడా సేమ్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండే ఏ యాక్ట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఐజిఎస్టీ అన్నమాట. సో ఐజిఎస్టీ యాక్ట్ 2017 అన్నది సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. సో ఐజిఎస్టీ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్ సిజిఎస్టీ యాక్ట్ 2017. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్ యూటీజీఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ అలాగే జిఎస్టీ సెస్ 2017. జిఎస్టీ సెస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక స్టేట్ కి ఏదన్నా లాస్ వచ్చింది అనుకోండి, సో ఆ లాస్ ని కాంపెన్సేట్ చేయడం కోసం ఈ జిఎస్టీ సెస్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఐజిఎస్టీ, సిజిఎస్టీ, యూటీజీఎస్టీ అండ్ జిఎస్టీ సెస్ ఈ 4 అన్నది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ కింద ఉంటుంది.
అండ్ నెక్స్ట్ మరి స్టేట్ గవర్నమెంట్ కింద ఏ యాక్ట్ అన్నది ఉంటుందంటే ఎస్జిఎస్టీ యాక్ట్ 2017 అన్నది ఉంటుంది. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క స్టేట్ కి వాళ్ళ యొక్క స్టేట్ లా అన్నది ఉంటుంది. సో వాళ్ళ యొక్క స్టేట్ కి సపరేట్ జిఎస్టీ యాక్ట్ అనేది ఉంటుంది. సో కొన్ని ప్రొడక్ట్స్ కి ఆ స్టేటే ట్యాక్స్ ఎంత పే చేయాలి, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది ఎస్జిఎస్టీ యాక్ట్ లో మెన్షన్ చేస్తారనమాట. సో ఇది జిఎస్టీ యాక్ట్ లాస్. సో దీన్ని మార్చ్ 2017 లో రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన తర్వాత మార్చ్ 2017 లో సిజిఎస్టీ, సో ఏప్రిల్ 2017 లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఏ అయితే యాక్ట్స్ ఉన్నాయో అంటే ఐజిఎస్టీ, సిజిఎస్టీ, యూటీజిఎస్టీ, జిఎస్టీ సెస్ అన్నది ఈ యాక్ట్స్ అన్నది పాస్ అయ్యాయి అన్నమాట. సో దీనికి సంబంధించిన బిల్ అనేది పాస్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ మే 2017 లో జిఎస్టీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది ఇంప్లిమెంట్ చేశారనమాట. 30th June 2017 లో స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి అంటే ఈ ఎస్జిఎస్టీ యాక్ట్ 2017 అన్న బిల్ ఒకటి పాస్ అయింది అనమాట. అంటే ప్రతి ఒక్క స్టేట్ లో వాళ్ళ బిల్ అన్నది పాస్ అయ్యింది పార్లమెంట్ లో. ఇప్పుడు 1st July 2017 రోజు జిఎస్టీ అన్నది లాంచ్ చేశారు. అంటే త్రూ అవుట్ మన ఇండియా ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప రిమైనింగ్ అన్ని స్టేట్స్ కూడా ఈ బిల్ ని ఆమోదించి సో 1st July 2017 నుంచి జిఎస్టీ అన్నది ఇంప్లిమెంటేషన్ లో పెట్టారనమాట. సో అంతకుముందు మనం పే చేసే ట్యాక్సెస్ ఏవి కూడా ఇప్పుడు 1st July 2017 నుంచి మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటి రీప్లేస్ చేసి కొత్తగా ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంటేషన్ పెట్టారనమాట. సో 8th July 2017 రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వాళ్ళ స్టేట్ యొక్క ఎస్జిఎస్టీ యాక్ట్ బిల్ ని పాస్ చేసింది. అంటే ఇప్పుడు 8th July 2017 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. సో ఆఫ్టర్ 8th July సో త్రూ అవుట్ ఇండియా అంటే ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం మన భారతదేశంలో అంతా కలిపి ఒకటే ట్యాక్స్ అనేది మనం పే చేస్తున్నాం. అదేంటి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది దీని యొక్క చరిత్ర అన్నమాట. అండ్ ఇక్కడ మనము ఆగస్ట్ 2016 లో 101st అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ మన యొక్క కాన్స్టిట్యూషన్ లో మనం అమెండ్మెంట్ చేసిన ఆ 101 అమెండ్మెంట్ ఏంటి అంటే అందులో కొన్ని ఆర్టికల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో మెయిన్ ఆర్టికల్ వచ్చేసి 246A అన్నమాట. ఈ 246A ఆర్టికల్ దేనికి రిలేటెడ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జిఎస్టీ యాక్ట్ లో కొన్ని లాస్ ఉన్నాయి. ఏంటి ఐజిఎస్టీ, సిజిఎస్టీ, యూటీజిఎస్టీ, జిఎస్టీ సెస్, స్టేట్ ఎస్జిఎస్టీ యాక్ట్. సో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ ఆర్టికల్ 246A కింద కవర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 279A అని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆర్టికల్ 279A అంటే ఏం లేదండి. సో ఈ యాక్ట్స్ ఎవరిని పెట్టారు కదా. సో దీని అన్నిటికీ మెయిన్ కంట్రోలింగ్ ఏది, సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి ఫామ్ చేశారు వీటన్నిటిని చూసుకోవడం కోసం. సో ఆ జిఎస్టీ కౌన్సిల్ అన్నది ఈ 279A ఆర్టికల్ కింద కవర్ అవుతుంది అనమాట. జిఎస్టీ అనేది 1 నేషన్ 1 ట్యాక్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మీకు జిఎస్టీ గురించి బ్రీఫ్ గా అంటే ఫస్ట్ ముందు ట్యాక్స్ అంటే ఏంటి, తర్వాత మనం జిఎస్టీ రాకముందు ఉన్న ట్యాక్సెస్ ఏంటి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ ట్యాక్సెస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ లో ఏ ట్యాక్సెస్ ఉంటాయి, వీటన్నిటి నుంచి చూసాము. ఆ తర్వాత జిఎస్టీ ఎలా వచ్చింది, సో ఎప్పుడు ఏ ఇయర్ లో ఏ చేంజెస్ చేశారో అనేది కూడా మనం ఇప్పుడు చూసాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి.